పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. పాదాభివందనాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ సోకాల్డ్ తెలంగాణ వాదులు అని చెప్పుకునే వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వాదం కోసం పోరాడిన వాళ్ళు, దుకాన్లు వలగొట్టిన వాళ్ళు, టైర్లు కాల్చిన వాళ్ళు, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిన వాళ్ళు. కానీ ఏనాడు కూడా తల్లికి సేవ చేసి నేను నా తల్లికి సేవ చేసిన అని చెప్పి డంపా కొట్టుకొని తిరగలే. ఇక్కడ తల్లికి సేవ చేస్తాం ఏం ఆశించకుండా చేసేటోళ్ళమే అసలైన తెలంగాణ వాదులు. వాళ్ళందరూ కూడా ఈ గడ్డ మీద కూర్చొని ఇక్కడ ఉండి మిమ్మల్ని మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకుని దేనికి? మన రాజ్యాన్ని మనం వెళ్ళాలా, మనోళ్ళు చదువుకోవాలా, మనోళ్ళకి ఉద్యోగాలు రావాలా, మనోళ్ళకి కాంట్రాక్టులు రావాలా. కానీ వచ్చింది ఎవరికి? 1200 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు చచ్చిపోతే దొర కేసీఆర్ వచ్చి ఏం చేసిండు? నా దళిత బిడ్డకి ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేయలే. దానికోసం వీళ్ళు కొట్లాడలే. తెలంగాణ 1200 మంది ఆత్మ బలిదానాలు చేసిరు, 12 ఏళ్ళు పుష్కరాలు గడిచినాయి. అయినా కూడా 1200 మందిని సత్కరించి వాళ్ళకు గౌరవించలేక దౌర్భాగ్యమైన ప్రభుత్వాల మధ్యలో మనం బతుకుతున్నాం. ఎంత సిగ్గుచేటో మీరు అందరు తెలుసుకోవాలి. ఈ పీకుడు వాళ్ళు నిన్న మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలని కాంగ్రెస్ వాడు అంటాడు. మళ్ళీ నిన్న పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకున్న తెలంగాణ వాదులు అంటారు. వీళ్ళకి ఎందుకు మాట తెలుసా? గాంధీ భవన్ పక్కన నా భీమరావు బాల బస్సు ఉంది, నా గోషామల్ నియోజకవర్గంలో. అలా ఎక్కువ శాతం ఎస్సీలు బీసీలు నివసించే బస్తీ. 2008లో కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కి ముందు రాత్రి ఆ బస్సు గాయబ్ చేస్తే ఆ బస్సు పక్షాన నిలబడి మాట్లాడిన మొగోడు పవన్ కళ్యాణ్. అందుకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే మంట. 2009లో అన్న పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ గ్రామాలలో రోడ్లు వేయలేరు, లైట్లు వేయలేరు, తాగనికి నీళ్లు లేవు అని చెప్తే ఆదిలాబాద్ తండాల గిరిజన బిడ్డలకి తన సొంత పైసలతో బోర్లు వేపించిన ఘనత పవన్ కళ్యాణ్ది. అందుకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే మంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఏనాడు కూడా ఆయన తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడలే. తెలంగాణ వచ్చింది అన్నం తిన్నారంటే ఆయన చెప్పిన విధానం ఇన్లేరు రాబాయ్ మీరు. అంటే ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రాన్ని సామరస్యంగా మంచిగా కూర్చోబెట్టి చేయాల్సిన దాన్ని పార్లమెంట్ లో డోర్లు బంద్ చేసి ఏదో దొంగతనంగా ఇచ్చినట్టు ఇచ్చిర్రు, ఇది అవమానకరం అని చెప్పి కాంటెక్స్ట్ లో చెప్పిండు. దాన్ని తప్పు పడతారు. వీళ్ళకి ఎట్లా అంటే హిందూ నాయకుల ఎవరైతే పక్క రాష్ట్రంలో ఉన్నారో అలా అయితే మంట. మళ్ళీ ఎంఐఎం ఎందుకు జోక్తారా మీరు? ఎంఐఎం ఎప్పుడైనా జై తెలంగాణ నినాదనం ఇచ్చిండా? ఇయ్యలేడు. బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల బతుకమ్మ పండుగ, మన తాతలు, మన నాయనమ్మలు, మన అక్కలు, మన అమ్మలు, రజాకార్ ముండా కొడుకులు మన ఆడబిడ్డలని నిర్వస్త్రాలు చేసి బతుకమ్మ ఆడొద్దన్న కూడా వాళ్ళ ప్రాణాలు అర్పించారు. కానీ బతుకమ్మ పండుగను ఆపలే. అది వంశ పారంపరంగా మన తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పిన వీర మహిళలు. అలాంటి బతుకమ్మ పండుగను చార్మినార్ కాడ మా ఆడపడుచులు ఆడితే ఈ అసదుద్దీన్ ఓవైసీ గారు బతుకమ్మ అని ఏం ఆడతారని హేళనేషన్. అప్పుడు వండుకోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాదులు. అరే నిన్నయాక మొన్న పొన్నం ప్రభాకర్ పైల్వాన్గిరి మోడల్ మాట్లాడతారు, హైదరాబాద్ లో మినిస్టర్ ఇన్ఛార్జ్ మంత్రి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన ఆడబిడ్డ అయిన సీతక్క గారు తెలంగాణ యాసలో మాట్లాడితే నువ్వు మాట్లాడే భాష కానీ మాకు అర్థమవుతుంది, మాట్లాడితే హిందీ మాట్లాడు లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడని చెప్పి నా గిరిజన ఆడబిడ్డను ఎలా చేసినప్పుడు మీరు ఎప్పుడు పోయింది? అప్పుడు లేదా మీ మొగతనం? కేవలం పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి వచ్చి తెలంగాణ గడ్డ మీద మీటింగ్ పెడితే తెలంగాణ అస్తిత్వానికి దోకనా? అరే తెలంగాణ అస్తిత్వం భాగ్యరెడ్డి వర్మ దానికంటే పెద్ద మనుషులు అందరూ కూడా త్యాగాలు చేసి నిర్మించిన అస్తిత్వం. ఎంతో మంది మీటింగ్లు పెట్టుకున్న అస్తిత్వానికి డోకా రాలేదు కూడా. అలాంటి అస్తిత్వాన్ని కేవలం ఒక వ్యక్తి వచ్చి మీటింగ్ పెడితే పోతారని చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని వీక్ చేయాలని చూస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, తెలంగాణ వాదులం, అసలైన తెలంగాణ వాదులం, దళిత బిడ్డలం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. నాకు పవన్ కళ్యాణ్ నేను బాగా చెప్తా, డంకా బజాంచి చెప్తా, పవన్ కళ్యాణ్ కి నేను మద్దతు ఇస్తా. ఎందుకంటే బంగ్లాదేశ్ లో నా దళిత బిడ్డ దీపు దాస్ చంద్ర చనిపోతే మొట్టమొదటిగా ఆవాజ్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అప్పుడు ఎడవనుకున్నా మీరంతా? మా దళితులపై దాడులు చేస్తా మీరు ఎడవనుకోరు. గిరిజన తండాలలో నీళ్లు లేక కొట్లాడితే ఆంధ్రాల గిరిజన తండాలకి రోడ్లేసి నీళ్లు ఇచ్చి కరెంటు స్తంభాలేసి వాళ్ళని ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిపై ఎందుకు మీకు అంత వివక్ష? దమ్ముంటే ఎంఐఎం పార్టీ కుక్కలను, సిపిఎం పార్టీ కుక్కలను వాళ్ళను వినదీసి అడగాల. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద నీతులు చెప్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏనాడైనా జై తెలంగాణ అన్నారా? ఇదే సోమాజు కూడా
ఖైరతాబాద్ నియోజకవర్గంలో వస్తుంది. దీనికి ప్రాతినిధ్యం వహిస్తారు మాజీ మంత్రి దానం నాగేందర్ గారు. ఆయన ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడా? పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారా? నోముల నామ నాగేశ్వరరావు గారు అన్నారా? ఇలా అనేక మంది ఎవ్వరనలే. కానీ కేసీఆర్ ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణ వాదులను అవమానపరిచిండు ఈ కేసీఆర్. దాన్ని ప్రశ్నించే దమ్ము లేదు. కానీ తెలంగాణ ప్రజల కోసం నేను సపోర్ట్ చేస్తా అంటే మీకు మంటనారా నైనా? ఇంకెన్ని రోజులు తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకొని మీ దుకాణాలు నడిపిస్తారు? తెలంగాణ వాళ్ళు మస్తు హుషారైపోయారు. మీ బటబాజ్ మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేరు. ఇంకొకసారి తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతా అంటే బద్దలు వలవడతాం. మరి ముఖ్యంగా ఒకటే మాట చెప్పి ముగిస్తున్నా, వీళ్ళకి ఎంత అదే అంటే లెఫ్టిస్ట్ మైండ్ సెట్లకి తెలంగాణ ప్రజలకు ఏ ఆపద ఉన్నా ఆదుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే మంట. కానీ ఏనాడు ఒక్క రూపాయి సాయం చేయని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని మాత్రం బాగా జోక్తారు. అంత మంచిగా ఉంది ఆ జోగానికి. ఆడు ముఖ్యమంత్రి ఆడైతే ఈడ సంబరాలు చేస్తారు. ఏనాడు ఒక్క రూపాయి సాయం చేయడు. ఈడ ఫిలిం ఫంక్షన్ అయితే తెలుగు భాషలో మాట్లాడాడు. అసొంటోంది జోక్తారు. తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పోరాడే పవన్ కళ్యాణ్ మాత్రం తిడతారు. తెలంగాణ ప్రజలు మస్తు హుషారున్నారు. మీ బడబాజాల మాటలు నమ్మడు. అందరు మేల్కున్నారు. మీ ఆటలు ఇక నుండి సాగవు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.